నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. బిగ్ బాస్ సీజన్ లో ఎవరైతే విన్నర్ ఉంటారో ఈ విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది? కొంతమంది 50 లక్షలు అంటారు, కొంతమంది ఇదిగో ఈ 14 వారాలు ఏవైతే ఉన్నాయో వాటి డబ్బులు వస్తాయి అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. వాస్తవానికి విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది, ఎలాంటి గిఫ్ట్స్ వస్తాయి, కాస్ట్లీ గిఫ్ట్స్, అలానే రన్నర్ అప్ కి ఎలాంటివి ఉంటాయి, అలానే కంటెస్టెంట్లు మిగతా వాళ్ళకు కూడా ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఎంత అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. సార్, బిగ్ బాస్ సీజన్ లో ఎవరైతే విన్నర్ ఉంటారో ఆ విన్నర్ కి వచ్చే అమౌంట్ మీద ఈరోజు చర్చ అంతా నడుస్తుంది. ఎంత ఇస్తారు, ఆ తర్వాత ట్యాక్స్ అన్ని పోను ఆయనకి ఎంత వస్తుంది, అండ్ కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి సీజన్ లో చూస్తున్నాం, కార్లని బైక్లని ఇస్తూనే ఉన్నారు, ఫ్లాట్స్ ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు విన్నర్ కి ఏమేమి రాబోతున్నాయి? సో జనరల్ గా అందరికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, విన్నర్ అయితే ఏంటి అనేది. విన్ ఈజ్ విన్, విన్నర్ ఈజ్ విన్నర్. విజయం సాధించడం, విజేతగా నిలవడం అనేది అదొక గొప్ప అనుభూతి. గిఫ్ట్ ఏమొస్తుంది అనేది అది పెద్ద నామినల్గా ఉంటుంది, బట్ క్యూరియాసిటీ ఉంటుంది పబ్లిక్కి, గెలిస్తే ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది. బట్ విజేతకి విజయం సాధించాలనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నారు లేదంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కాదు. విన్నరు ఆ పిన్నీస్ ఇచ్చినా కానీ విన్ అయినట్టే. అది దానికి సంబంధించిన అనుభూతి, దానికి సంబంధించినటువంటి ఆనందం అనేది వేరే ఉంటుంది. అయితే చాలామంది క్యూరియాసిటీ ఏంటంటే గిఫ్ట్లు ఎంత ఇస్తారు ఏంటి అని చెప్పి అనుకుంటుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 వారాలు కదా, 15 వారాలు ఇప్పుడు ఆల్రెడీ గ్రాండ్ ఫినాలే రేపు అయిపోతుంది. సో ఎంత ఇస్తారు, ఎంత ఇచ్చే అవకాశం ఉంది విన్నర్కి అనేది ఉంటుంది. సీజన్కి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సీజన్ 8కి వచ్చేటప్పటికి విన్నర్కి 55 లక్షలు ఇచ్చారు, ప్లస్ ఒక ఫ్లాట్ ఇచ్చినట్టున్నారు. సో అట్లా ఒక్కొక్క టైం దాంతోపాటు స్పాన్సర్స్ ఉంటారు. ఈ స్పాన్సర్స్ విన్నర్కి ఇవ్వచ్చు, లేదా రన్నర్కి ఇవ్వచ్చు, లేదా టాప్ 3కి ఇవ్వచ్చు, లేదా టాప్ 5 కూడా ఇవ్వచ్చు. అంటే వాళ్ళ స్పాన్సర్స్ యొక్క ఇష్టం, స్పాన్సర్స్ వాళ్ళు స్పాన్సర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు సీజన్ 9లో విన్నర్కి ఎంత వస్తుంది అనే దాని మీద నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగా. మనకి ఏ సమస్య వచ్చినా ఇంతకుముందు గూగుల్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏ సమస్య వచ్చిన ముందు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి అడిగితే అదే చెప్పేస్తుంది. మనకు ఉన్నటువంటి టూల్స్, ఏఐ టూల్స్లో మనకి జెమినీ ఐ ఉంది, అలాగే చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, తర్వాత గ్రోక్ ఉంది, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే నేను కొంచెం ఎలన్ మాస్క్ అంటే నాకు కొద్దిగా నమ్మకం ఎక్కువ. ఎలన్ మాస్క్ ఎందుకంటే ఎక్స్ కదా, స్పేస్కి వెళ్ళి వచ్చాడు కదా, కాబట్టి ఆయన దగ్గర డేటా ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను గ్రోక్ని అడిగా. బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరు అని అడిగా. ఫస్ట్ విన్నర్ ఎవరు అని అంటే పడాలా కళ్యాణ్ అని చెప్పి చెబుతుంది గ్రోకు. నా గ్రోక్ చెప్తున్న రిజల్ట్ అయితే అదే, ఏది కళ్యాణ్ పడాలా అని చెప్తుంది. రన్నర్ ఎవరంటే తనుజ అని చెప్తుంది. నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందుగా నేను అడిగా ఏఐ టూల్ని, గ్రోక్ అనేటువంటి ఏఐ టూల్ని అడిగితే చెప్పింది. సరే మరి గిఫ్ట్ ఏమేమి ఇస్తారని అడిగా. గిఫ్ట్ ఏమేమి ఇస్తారంటే 50 lakhs ప్లస్ కార్ ఇస్తారని చెప్పి చెప్తుంది. ఏం కార్ అని అంటే స్పాన్సర్ చేసిన మారుతి వాళ్ళు ఏదో స్పాన్సర్ చేస్తున్నారు, క్రూజర్ ఏదో వచ్చిందంట, ఇప్పుడు ఆ కార్ ఇస్తారని చెప్తున్నారు. ఇది మారుతి వాళ్ళు స్పాన్సర్ చేసేటువంటి కారు, ప్లస్ 50 లక్షల డబ్బులు ఇస్తారు, ట్యాక్స్ పోగా 30 లక్షలు చేతిలో పెడతారని చెప్పి కూడా చెప్పింది. ట్యాక్స్ కూడా క్యాల్కులేట్ చేసింది, ట్యాక్స్ పోగా 30 lakhs వస్తాయి ఫైనల్గా అని చెప్పాడు విన్నర్కి. సో ఇవి కాకుండా గిఫ్ట్ హ్యామర్స్, తర్వాత ఆయా స్పాన్సర్స్ ఇచ్చేటువంటి గిఫ్ట్లు, రకరకాల గిఫ్ట్లు అవి కామన్గా ఉంటాయి. ప్లస్ ప్రతి వారం కూడా టాస్క్లు పెట్టినప్పుడు ఇలాంటివి ఉంటాయి. అవేం పెద్ద కాస్ట్లీ కాదు కానీ బట్ మామూలుగా ఉంటాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ పంపిస్తుంటారు టాస్క్ గెలిచినటువంటి వాళ్ళకి అని చెప్పి అది మిగతా అది లైట్గా తీసుకుంది. బట్ ఇది విన్నర్ డిసైడ్ చేసి గ్రోకు గిఫ్ట్ కూడా డిసైడ్ చేసింది. ఎంత ఇస్తారు ఏంటి అనేది, ఎంత ఇస్తారు, దాంట్లో ట్యాక్స్ ఎంత పోతుంది అనేది. సో అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇస్తారా అని అడిగాను నేను. ఎవరైనా స్పాన్సర్ కనుకుంటే కనుక ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పింది. మరి మోటార్ బైక్ ఏమైనా ఇస్తారా దీంతో పాటు, కార్తో పాటు అంటే అదేం చెప్పింది తెలుసా, బ్రో ఎక్కువ అడగ మాకు బ్రో అని చెప్పింది. మొత్తం నేను చెప్పేస్తే మీకు క్యూరియాసిటీ తగ్గిపోద్ది, ఎక్కువ అడగ మాకు బ్రో, స్పాన్సర్స్ బట్టి ఇస్తారు బాబు, అది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పింది. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే ఇచ్చినటువంటి రిజల్ట్. ప్లస్ మన సీజన్ 8లో చూసినా కానీ అవే గిఫ్ట్స్ ఉన్నాయి ఇంచుమించుగా.
సీజన్ 9లో గ్రోకి చెప్పినటువంటి గిఫ్ట్స్ కారు అని చెప్పింది, అంతమంది ఫ్లాట్ ఇచ్చినట్టున్నారు. 55 lakhs ఇచ్చేసి ఫ్లాట్ ఇచ్చారు. అంటే డిపెండింగ్ ఆన్ స్పాన్సర్స్, ఇది స్పాన్సర్స్ ఎంత ఎక్కువ స్పాన్సర్ చేస్తే అంత ఎక్కువ వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్లస్ బిగ్ బాస్ షోకి వచ్చేటువంటి రెవెన్యూని బట్టి కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ షోకి ఎంత రెవెన్యూ వస్తుంది అంటే, ఇది రేటింగ్ ఎక్కువ ఉందనుకోండి, యాడ్స్ ఎక్కువ వస్తాయి. యాడ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇన్కమ్ ఎక్కువ వచ్చినప్పుడు రెమ్యునరేషన్ కూడా కొంచెం ఉదారంగా ఇవ్వడానికి, వాళ్ళు కూడా గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి సిద్ధపడతారు. అలా కాకుండా రేటింగ్ తగ్గింది అనుకోండి, యాడ్స్ కూడా తగ్గిపోతాయి. నాకు తెలిసి ఇది ఈ బిగ్ బాస్ షోకి నాకు పెద్దగా వాళ్ళకి రెవెన్యూ వచ్చినట్టయితే కనిపించట్లా, మరి అది వాళ్ళకే తెలియాలి. నాకైతే రెండు యాడ్స్ పర్మనెంట్గా కనపడుతున్నాయి. ఒకటేమో ఆక్స్, రెండోదేమో ఇంకోటేదో యాడ్స్, రెండు యాడ్స్ కనపడుతున్నాయి. 2 యాడ్సే కనపడుతుంది పర్మనెంట్గా. మరి ఆక్స్ అంటే కొంచెం మల్టీ బ్రాండ్ అనుకోండి, అది కొంచెం ఎక్కువ ఇస్తారేమో. మిగతాదేమో లోకల్ ఏదో యాడ్ ఒకటి. సో అంతకుమించి పెద్దగా ఇప్పుడు ఎల్ షేప్ యాడ్స్ అను అవి ఉన్నాయి, కొన్ని రకరకాల యాడ్స్ ఉంటాయి, స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రిప్ యాడ్స్ ఎల్ షేప్ యాడ్స్ ఉన్నాయి. సరే మార్కెటింగ్ ఎంత జరిగినా కానీ మీకు ఈ సీజన్లో అంత పెద్ద హైప్ అయితే నాకు కనిపించట్లా. ఎందుకంటే అక్కడ కంటెస్టెంట్లో పెద్దగా పాపులర్గా ఉండేటువంటి కంటెస్టెంట్లు ఎవరు లేరు అక్కడ. సీరియల్ యాక్టర్స్ని తీసుకొచ్చారు, 2 సీరియల్ యాక్టర్స్ కనిపిస్తున్నారు, తనుజాను తర్వాత ఈమె సంజన కనిపిస్తున్నారు. ఇమానియల్ అంటే ఇమానియల్ జబర్దస్త్ షోకి సంబంధించినటువంటి అతను. ఇక ఇతను యూట్యూబర్ ఏమో డిమాను, కామన్ మ్యాన్ కళ్యాణ్. సో కాబట్టి వీళ్ళు కాకుండా 21 మెంబర్స్ ఇంతకు ముందు పార్టిసిపేట్ చేశారు. 21 మెంబర్స్ మొత్తం పార్టిసిపేట్ చేస్తే దాంట్లో పచ్చళ్ళ రమ్య ఉంది. పచ్చళ్ళ రమ్య పెద్దగా ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు ఆవిడ. ఆ తర్వాత మాధురి ఉంది, మాధురి ఇన్ఫ్లుయెన్సర్ కాదు. రీతు చౌదరి పెద్దగా ఆమె కూడా, కాకపోతే ఓకే అక్కడక్కడ ఏదో సీరియల్స్ చేసినట్టు అనిపిస్తుంది. భరణి కొంచెం ఓకే, సినిమాలు అవి తీసి కొంచెం కొంత పబ్లిక్ కి కొంత తెలిసినటువంటి ఫేస్ అది. ఇంకెవరున్నారు పెద్దగా? దివ్య ఉంది, దివ్య ఎవరికి తెలీదు అసలు. దివ్యని ఇక్కడికి వచ్చేంత వరకు తను ఎవరు అనేది ఎవరికి తెలియదు. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నుంచి పరిచయం అయింది పబ్లిక్ అంతే. ఇప్పుడు ఒకటి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినటువంటి వాళ్ళకి గుర్తింపు రావడం అనేది ఒకటి, వచ్చినటువంటి వాళ్ళ కారణంగా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కి హైప్ రావడం అనేది ఇంకొకటి. వచ్చినటువంటి వాళ్ళ దగ్గర బిగ్ బాస్ ప్లాట్ఫామ్ హైప్ వస్తే అప్పుడు రేటింగ్ వస్తుంది. కానీ ఇది అంత ఈసారి ఈ సీజన్ లో అంత కనిపించట్లేదు, కానీ అంత లేదు. సో కాబట్టి రెవెన్యూని కూడా తగ్గి, బహుశా నేను అనుకోవటం అంత ఎక్కువ వచ్చి ఉండకపోవచ్చు వాళ్ళకి. సరే రెవెన్యూ వచ్చినా రాకపోయినా బిగ్ బాస్ షోకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇచ్చేటువంటి గిఫ్ట్స్, వీళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్స్ వీళ్ళకి ఇస్తూ ఉంటారు. రెమ్యునరేషన్ ఎంత అనేది కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకా ఓపెన్ కాల, ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఎవరు ఓపెన్ కాల, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇచ్చుంటారు, అంత బార్గెనింగే కదా. సో కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకంగా ఇచ్చి ఉండొచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ ఓటింగ్ కూడా ఇప్పుడు ఎలా జరిగిందంటే, లోకలు నాన్ లోకలు, కామన్ మెన్ తర్వాత సీరియల్ నటులు. ఇప్పుడు సీరియల్ నటు తనుజ తర్వాత సంజనాకేమో సీరియల్ వాళ్ళు సపోర్ట్ చేశారు, యాంకర్కి ఏమో యాంకర్లు సపోర్ట్ చేశారు, కామన్ మెన్ ఏమో కామన్ మెన్స్ సపోర్ట్ చేశారు. అంటే ఓట్లు వేయటానికి ప్రచారం గత 2 రోజుల నుంచి ఓటింగ్ అయిపోయింది, ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. రాత్రి శుక్రవారం నైట్ 12 గంటలకల్లా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ ఇంకా ప్రకటించాలి అంతే. పోలింగ్ అయిపోయింది, రిజల్ట్ ప్రకటించాలి, ప్రకటిస్తారు. ఇవాళ రేపు ప్రకటిస్తారు, ఇవాళ షోస్ నడిపిస్తారు. సో కాబట్టి ఓటింగ్ కూడా ఇప్పుడు అక్కడ ఏంటి, కొంతమంది ఏమో ఈటీవీ బ్యాచ్, కొంతమంది ఏమో జబర్దస్త్ అదే ఈటీవీ బ్యాచ్, కొంతమంది ఏమో మా టీవీ బ్యాచ్. వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇక కామన్ మ్యాన్ అతను ఆర్మీ అని చెప్పేసి అదొక ప్రచారం చేశారు. ఇక్కడ ఎవరు ఇంత చేసింది అని అంటే పిఆర్ టీం, ఎవరికి వాళ్ళకే పిఆర్ టీంని పెట్టుకున్నారు. వాళ్ళు పిఆర్ మాఫియా లాగా చేసేసారు, వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ పిఆర్ మాఫియా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే ప్రమోట్ చేశారు, పిఆర్ టీం ప్రమోట్ చేసింది. ఆ పిఆర్ టీము ప్రత్యర్థులను డ్యామేజ్ చేయడంతో పాటు వాళ్ళు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళని ప్రమోట్ చేశారు. ఇప్పుడు డ్యామేజ్ ఎలా చేశారు, ఇప్పుడు తనుజ ఓట్లు పెంచాలనుకున్నారు. అప్పుడు ఏం చేశారు, కాంపిటేటర్ ఎవరున్నారు, కాంపిటేటర్ ఉన్నటువంటి కళ్యాణ్ పడాలా, ఇతను జవాన్ కాదు, 5 సంవత్సరాలు పనిచేశాడు, వచ్చేసాడు, మిలిటరీ నుంచి బయటకు వచ్చేసాడు, ఇతను
మిలిటరీకి ద్రోహం చేశాడు, ఇలాంటివన్నీ ప్రచారం చేశారు. తనుజ గురించి ఏం చేశారు? తనుజ గురించి కాంపిటేటర్ చేస్తుంటారు కదా, కాంపిటేటర్ ఉండేటువంటి పిఆర్ మీడియానే చేస్తుంటుంది. తనుజ గురించి ఏం చెప్పారు? ఆవిడ తెలుగు మాట్లాడడం రాదు, ఆవిడ నాన్ లోకలు, ఆవిడ మొత్తం బిగ్ బాస్ షోలో ఏడవడమే 90% ఉంది, 10% ఎంటర్టైన్మెంట్, ఇలాంటివన్నీ చేశారు. ఆమె ఏజ్ 38 years, ఆమె ఏదో చిన్నపిల్లలు అనుకుంటుంది, ఇట్లాంటివన్నీ చేసేసారు. ఇక ఇమానియల్ ఇతను తమిళనాడు, ఇతను తమిళనాడు మూలాలు ఉన్నాయి, ఇతనికి సంబంధించి తెలుగు మూలాలు లేవు ఇతనికి, పైగా ఇతను క్రిస్టియను అనేటువంటి కాంపైన్ అతని మీద చేశారు. ఇక డెమోకి వచ్చేటప్పటికి క్యాస్ట్ మన కాపులు, మన తణుకు, మన గోదావరి జిల్లాలు, కాబట్టి మనం సపోర్ట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో కొంత మెగా ఓట్ బ్యాంక్ని లేదంటే మెగా సింపథైజర్స్ అందరినీ తమ వైపు లాపుకునే ప్రయత్నం చేశారు. చేస్తూ పడాలా కళ్యాణ్ తోటి కంపేర్ చేస్తూ అతను మిలిటరీ అయినా ఇతను ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇతనే బెటరు మిలిటరీ వాళ్ళకన్నా, టాస్కుల్లో ఇతనే గెలిచాడు అతని మీద ఎక్కువగా అనే యాంగిల్లో అతను అలా ప్రమోట్ చేశారు. ఇక సంజన పిఆర్ టీం ఉంది, సంజన పిఆర్ టీం సంజనకు ఉంది. సో సంజన ఎంత లాస్ట్లో ఉంది కాబట్టి ఆమె పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. బట్ సంజన లాస్ట్ మినిట్లో ఏదో టర్న్ అయ్యి మళ్ళీ ఓటింగ్ సంపాదించవచ్చు అని చెప్పి అంటున్నారు కానీ, బట్ టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. టాప్ 4లో ఇమానియల్, టాప్ 3లో డెవాను, ఇలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది రెమ్యునరేషన్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారం కానీ, ఓటింగ్ సరళి కానీ ఇలా ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.